ఢిల్లీ ఎర్రకోట ముందు పేలుడు జరిగి నేటికి 6 రోజులవుతోంది. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఆధారాలు సేకరించారు. పేలుడు ప్రాంతం నుంచి చుట్టూ 500 మీటర్ల దూరంలో పరిశీలించాయి దర్యాప్తు బృందాలు. ఇవాళ ఉదయం వరకు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ఆధారాల సేకరణ ముగియడంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. ఎర్రకోట ముందు పేలుడు సంభవించినటువంటి ప్రాంతం ఈ రోజు వరకు కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు టీం. ఈరోజు చివరిసారిగా ఫోరెన్సిక్ టీం ఆ ప్రాంతంలో అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ను సేకరించే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. రాజు. ఎస్ చక్రి, ఎర్రకోట ముందు పేలుడు జరిగి 6 రోజులు అవుతుంది. ఏ విధంగానైతే నవంబర్ 10న జరిగినటువంటి పేలుళ్లలో ఇప్పటికే 12 మంది మృతి చెందగా మిగతా వాళ్ళందరూ గాయపడ్డ వాళ్ళు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో మనం స్పాట్ను చూడొచ్చు. ఇప్పటికే స్పాట్ మొత్తం కూడా కొంత క్లియర్ చేస్తున్నారు. ఏ విధంగానైతే స్పాట్లో మొదట అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో మొత్తం కూడా ఎదురుగా ఉన్నటువంటి తెల్లటి పరదాలతో ప్రొటెక్ట్ చేశారు. అయితే ఆ పేలుడు జరిగిన చోటు నుంచి సరిగ్గా 500 మీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున శరీర భాగాలు, వెహికల్స్ కి సంబంధించినటువంటి శకలాలు కూడా ఎగిరిపడ్డాయి. దాంతో చుట్టూ ఉన్నటువంటి 500 మీటర్లను మొత్తం కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఆధారాలన్నీ సేకరించారు. ఇక స్పాట్ లో సిచ్యువేషన్ చూస్తే ఏదైతే I-20 కారు పేలినటువంటి చోట కొంత రోడ్డు పైన స్మాల్ డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా చుట్టూ మాత్రం పెద్ద ఎత్తున ఆ కార్లలో మంటలు అంటుకోవడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. అయితే తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళకు మాత్రం చెవుల్లో ఉన్నటువంటి కర్ణబేరీలు మొత్తం పగిలిపోయాయి. తర్వాత వాళ్ళు ఒక మానసిక ట్రామాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్లకు ఏదైతే మెరుగైనటువంటి వైద్యం అక్కడ అందుతూనే ఉంది. ప్రజెంట్ స్పాట్ ను కూడా కొంత క్లియర్ చేస్తున్నారు. ఈ రోడ్స్ మొత్తం ఇప్పటికే హై ప్రెజర్ వాటర్ పంప్స్ తో క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్పాట్ జరిగినటువంటి చోట మొత్తం ఏ విధంగానైతే రక్తపు మరకలు, మరోవైపు మాంసపు ముద్దలున్నాయి. ఆ తర్వాత మాంసం ముద్దలన్నింటినీ కూడా సేకరించి వాటిని ఎవరి శరీర భాగాలు అంటూ ఆ DNA టెస్ట్ల ద్వారా ఉమర్ నబీవా లేదంటే ఇతర పక్కనే ఉన్నటువంటి టూరిస్టులు అనే దానిపైన ప్రత్యేకంగా అటు పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క స్పాట్ లో బ్లీచింగ్ పౌడర్ వేసి మరీ మొత్తం క్లియర్ చేస్తున్నారు కొన్ని కెమికల్స్ ద్వారా. ఎందుకంటే ఏదైతే తీవ్రంగా కొంత బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ రోడ్స్ క్లోజ్ అయ్యి 6 రోజులు అంటే ఎప్పుడు కూడా ఎర్రకోట ముందు విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. సో ఇక రోడ్స్ క్లోజ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి చాందినీ చౌక్ సంబంధించినటువంటి మార్కెట్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. సో ఇక దర్యాప్తు అనేది ఇక్కడ పూర్తవడం, ఆధారాల సేకరణ ముగియడంతో ఇక రోడ్స్ ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరో 2 గంటల్లో ఈ రోడ్ ను ఓపెన్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ టీమ్స్ అయితే నమూనాలను, వాళ్ళకి కావాల్సినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఆ కారుకు సంబంధించినటువంటి శకలాలు కావచ్చు, తర్వాత ఉమర్ నబీకి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్, మరోవైపు ఆ పేలుడుకు సంబంధించినటువంటివి ఏమి ఉపయోగించారు, ఆ పేలుడులో అమోనియా నైట్రేట్ అంత పెద్ద ఎత్తున విస్ఫోటనం కావడానికి ఇంకా ఇతర కెమికల్స్ ఏం వాడారు, దాన్ని పేల్చేందుకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగించారు అన్నింటినీ కూడా సేకరించారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక స్పాట్ లో ఉన్నటువంటి ఆధారాలన్నీ ఏ విధంగానైతే వాటిని సేకరించడంతో స్పాట్ ను మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశం